పసుపుమయమైన పలమనేరు, ఎటు చూసిన పసుపే. అట్టహాసంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నామినేషన్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కొత్తపేట ఓంశక్తి గుడి నందు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అమర్నాథ్ రెడ్డి దంపతులు. అక్కడ నుండి ర్యాలీగా అయ్యాకన్ను వీధి, బజారు వీధి, జవిలి వీధి మీదుగా గుడియాత్తం రోడ్డు సర్కిల్కు చేరుకుని ఆర్డీఓ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేశారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. పలమనేరు పట్టణంలో ఎటు చూసినా పసుపు జెండాలు, పసుపు కండువాలే కనిపించాయని అనడంలో అతిశయోక్తే లేదు. ప్రజలు ఇది నామినేషనా లేదా విజయోత్సవ ర్యాలీనా అని అయోమయంలో పడ్డారు. అదనపు ఆకర్షణగా కేరళ డ్రమ్స్ టీడీపీ శ్రేణుల్లో ఊపు తెప్పించింది. మాజీ మంత్రికి హారతులు, పుష్పాలతో ఘనంగా స్వాగతం తెలిపారు మహిళలు. అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, ఈ మధ్యకాలంలో టీడీపీలో జాయిన్ అయిన వైసీపీ ప్రముఖ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి, 5 మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ అధ్యక్ష కార్యదర్శులు, ఆయా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. రైట్ నా రైట్. తీసుకొని లెక్క ఇంటింటికి పోయినప్పుడు అట్లా దేవుని దగ్గర పెట్టేసి తెచ్చి అదే చిన్న పిల్లవాళ్ళు కానీ 10 రూపాయలు కానీ లేదా చిన్న పిల్లలు కదా. ఆ ఫోటోలు ఉన్నాయి బాగా ఉండాలి, ఉన్నాయన్నా. ఈరోజు ఇద్దో అన్ని తీసి పెట్టుకో. 22 బాబు నెట్లు క్యాష్ కదా కట్టేది. అదే చూస్తాడు, దానికి వేరే పని ఉంది లేని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన దానికి వాల్యూ లేకుండా పెడుతుంది కదా. పిల్లలు రిటర్న్ ఇచ్చింది, స్కూల్ పిల్లలు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి పరిస్థితి తెచ్చింది. ఇందులో మాకు లెక్కలు వాస్తు
నష్టపరిహారం ఎక్కడి నుంచి ఇచ్చేది జగనన్న గౌడమ్మ? ప్రాజెక్టులు తేలేదే, నష్టపరిహారం నువ్వేమిస్తావని అడుగుతా ఉన్నా. కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ చెప్పగలవా గౌడమ్మ అని అడుగుతా ఉన్నా. టెక్స్టైల్ పార్క్ మీకు ఎవరికైనా కనపడిందా? అది కూడా ఎంతమందికి శాశ్వతంగా ఉపాధి దొరికిందో మీరు చూసారా? ఏనుగుల్ని శాశ్వతంగా తరిమేస్తారంట. నిన్నలేమో నాకు ఏనుగు సరిపా, అది ఎక్కడి నుంచి చనిపోయిందో చెప్పగలరా? ఎక్కడ ఏనుగులు తరిమేసినావో చెప్పగలరా? సెరికల్చర్ రైతులకు 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారన్నారే, ఆ ఇన్సెంటివ్ ఇచ్చావా గౌరవ? చెప్పగలవా? 5 ఏళ్ళలో ఎవరో చెప్తూ ఇచ్చినావా? కైగలు ఎత్తిపోతల పథకం మీకు తెలుసు కదా, వీకోట బైరుడపల్లి రెండిటికి సాగునీరు సౌకర్యం కల్పిస్తారన్నావు. నేను శాంక్షన్ చేసిందే కైగలు ఎత్తిపోతల పథకం. దాని ఎక్కడుందో చెప్తావా గౌడమ్మ? ఎంతమందికి నీళ్ళు ఇచ్చినావు, ఎన్ని ఎకరాలు సాగు అవుతా ఉందో, ఆ కైగల్ ప్రాజెక్ట్ ఎక్కడుందో చెప్పగలవా గౌడమ్మ? అందరి నీవా ద్వారా అన్ని చెరువులు నింపేస్తా అంట. 5 ఏళ్ళు పట్టింది నీళ్లు మన నియోజకవర్గానికి వచ్చేదానికి. మొన్న పాపం ముఖ్యమంత్రిని పిలుచుకొచ్చి ఆపుసోపాలు పడి నీళ్లు అడిగి తీసిపోయి గేట్లు కూడా పెరుక్కొని వెళ్ళిపోతుంది. ఆ గేట్లు ఎక్కడ ఉన్నాయో చెప్తాను జగన్. అందరి నీళ్ళ నీళ్లు చెరువులో కొలిస్తే తమరు ఇసుక తోలుకోగలరా? ఇసుకటి తోలుతారు. శంకరరాయలపేట చెరువుకి నీళ్లు వదిలేస్తే ఇసుక తోలలేరు కదా అని అడుగుతా ఉన్నా. ఈయన నీతి నియమాల గురించి మాట్లాడతాడు. ఎదుటోళ్ళని ఇష్టం వచ్చినట్లు ఎదుటోళ్ళ పైన పట్టగాల్సి మొగారేస్తాడు. నేను అడిగాను కాదు, మన పక్కనే క్రషర్ ఉంది. ఆ క్రషరు జనార్దన్ నాయుడు దగ్గర నుంచి లాక్కునింది వాస్తవం కాదా? ఆ క్రషర్ పైన 40 లక్షల రూపాయలు దానిపైన కరెంటు ఛార్జీలు వస్తే 4 సంవత్సరాలుగా కట్టకుండా ఉండింది. నిజంగానే మన ఇంటికి 200 యూనిట్లు వస్తే మనకు ఒక 2000 కరెంటు ఛార్జీ 2 నెలలు కట్టకపోతే ఇంటి మీద కరెంటు వాళ్ళు వచ్చి పడతారు. ఈ పెద్ద మనిషి 40 లక్షలు కట్టకపోతే ఏం సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నా. పత్తికొండ కాడ జల్లి మర్చిపోతురా? ఎలక్షన్లు అయిపోతానే పెద్ద గుట్టోకుండా పట్టుకొని కాడ జల్లి. ఆ జల్లి ఎవరు తోలుకొని పోయినారా గౌడమ్మ? తమరు తోలుకొని పోయారా? పక్కనుండే మంత్రి తోలుకొని పోయాడా? మీరిద్దరూ కలిసి తోలుకొని పోయినారా? ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పగలవా? జల్లి దొంగలు ఇస్తుంది, ఇసుక దొంగలు ఇస్తుంది, క్రషర్ దొంగలు ఇస్తుంది. భూములు ఏవైతే 22,000 ఉండేటివి అవన్నీ అవినీతి కార్యక్రమం మొత్తం నువ్వు చేసి మళ్ళా మాకుండేది ఒకే ఒక ఈశ్వరుడే. నేను చిన్నప్పుడు వస్తే ఆ ఈశ్వరుని గుళ్ళో మా ఊరు నుంచి వస్తే మదర్ తెరీసా కాలేజీ ముందర చెరువు ఉంది. ఆ చెరువులో మునిగి ఆ ఈశ్వరుని గుళ్ళో మాలేసుకొని పోయేది మా అలవాటు. నేను మాలేసేటప్పుడు ఇదే ఈశ్వరుని గుళ్ళో మాలేసుకుంటా పోతా ఉన్నాను. ఈ 13 రోజులకు ఉండేది ఒక ఈశ్వరుని గుడే. ఆ ఈశ్వరుని గుళ్ళో నువ్వు ఇన్ని తప్పులు చేసి ప్రమాణం చేస్తే ఆ ఈశ్వరుడు మాకుంటాడు. తప్పులు భయపడి ఆయన వెళ్ళిపోతే మాకెవరు దిక్కు? మాకెవరయ్యా దిక్కు? మాకుండేది ఈశ్వరుడే. నువ్వు చేసే పాపాలు ఆ ఈశ్వరుడి మీద చేయి పెట్టి ప్రమాణం చేస్తే ఆయన దుంకి బయట వెళ్ళిపోతే మా పరమనేరు వాళ్ళకి గతేమయ్యా గౌడమ్మ? సమాధానం చెప్పగలవా? చేసేవంత అవినీతి కార్యక్రమాలు, ఇంకోవారి పైన దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు, ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ అవినీతి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండేటువంటి అవినీతి శాఖ తప్పండి తరిమి కొట్టండి రాజకీయంగా.
మీద కేసులు ఈ 4.5 సంవత్సరాలు 24 కేసులు ఒక బుక్కు పెట్టి ఈరోజు నా మీద 24 కేసులు పెట్టారు. కేసులు పెట్టి బెదిరించి భయపెట్టే టైం అయిపోయింది. ఇంకా మీకు టైం దగ్గర పడింది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కార్యకర్తలకు నేడు 6 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు ఆర్ఓ మనోజ్ రెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని ఆర్ఓ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 6 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్ఓ మనోజ్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఒక సెట్టు, ఎన్ రేణుకారెడ్డి తెలుగుదేశం పార్టీ ఒక సెట్, ఎన్ వెంకటేగౌడ వైసీపీ ఒక సెట్, ఎస్ అరుణ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్, వి కావలి పవిత్ర స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్, కె భాష స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్టు, వివిధ పార్టీలకు చెందిన మరియు స్వతంత్ర పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నామినేషన్కు వస్తున్న తరుణంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గంగవరం మండలం సాయిబాబా గుడి వద్ద పోలీసులు అడ్డుకొని వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పడంతో టీడీపీ శ్రేణులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ అభిమాన నాయకుడు నామినేషన్కు స్వచ్ఛందంగా వస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమీపంలో ఉన్న టీడీపీ శ్రేణులందరూ కలిసి గుమిగూడారు. కొద్దిసేపు వాగ్వాదం నడిచింది. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న సిఐ చిన్నగోవిందు పరిస్థితిని సమీక్షించి బస్సును టీడీపీ శ్రేణులను వదిలివేయడంతో వివాదం సద్దుమణిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ నలసానపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలకు కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే వెంకటేగౌడ్. మళ్ళా నువ్వు కండువా కప్పుకోవాలి సుధా. సారీ కప్పాల సుధాకర్ ఫోటో తీసి సార్ గుర్తు సుబ్రహ్మణ్యం
కర్ణాటక బోర్డర్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు పరిశీలించిన సెబ్ అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం వీకోట పట్టణానికి ఆనుకొని ఉన్న కర్ణాటక బోర్డర్ చెక్పోస్ట్ వద్ద సోమవారం సాయంత్రం 6:45 ప్రాంతంలో సెబ్ అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు వాహనాల తనిఖీలు ముమ్మరం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అంతర్రాష్ట్రాల నుండి ఎన్నికల కోసం మత్తు పానీయాలు పదార్థాలు స్థానికులకు ఎరగా వేసే అక్రమ వస్తువులు డబ్బు పంచేందుకు ఏవైనా తరలించే ప్రయత్నం చేస్తే సీజ్ చేస్తామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సెబ్ చెక్పోస్ట్ సరిగా పనిచేస్తున్నారా లేదా సిబ్బంది అని తనిఖీ చేసి పరిశీలించామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటందుకు ఏ విధమైన మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలు కానీ అన్అకౌంటెడ్ ఫర్ క్యాష్ అలాగే ఫ్రీబీస్ అంటాం, అంటే స్థానికులకు ఎరగా వేసి అంటే డబ్బు కానీ లేదా పరికరాలు కానీ వస్తువులు కానీ గిఫ్ట్లు కానీ ప్రజలకు పంచడము చేయడానికి ఉద్దేశించిన మెటీరియల్ లారీల్లో వెళ్తూ ఉంటుంది. ఆ లారీల్లో వెళ్తున్నప్పుడు మనం తదేకంగా వాటిని పరిశీలించి వాటిని పట్టుకొని వాటిని సీజ్ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాం. ఈ విధంగా మాకు చిత్తూరు జిల్లాలో చాలా కాలం నుంచి వాటర్ చెక్ పోస్టులు కూడా పనిచేస్తున్నాయి. వాటర్ చెక్ పోస్టులు అలాగే మా ఎస్సీబీ చెక్ పోస్టులు అన్నీ దాదాపు 20 వరకు ఉన్నాయి. వీటన్నిటి నుంచి మేము సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని అప్పుడప్పుడు ఈ చెక్ పోస్టులను విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే వాటి నుంచి ప్రయోజనకరమైన పని జరుగుతుందా లేదా చూసుకోవడానికి మేము విజిట్ చేస్తున్నాము.